మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు కనుమ మంచి రోజు కనుక సాయంత్రం 7 కాకి కనిపిస్తే ఇలా చేయండి. సంవత్సరమంతా డబ్బు వస్తూనే ఉంటుంది. కష్టాలు మీ దరి చేరవు. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే సంక్రాంతి పండుగలు అత్యంత కీలకమైన చివరిదైన 3వ రోజు వచ్చే కనుమ పండుగ మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మన తలరాతను మారుస్తుంది. అవును, మీరు విన్నది అక్షరాల నిజమే. సాధారణంగా సంక్రాంతి అంటే భోగి, మకర సంక్రమణం మీదే అందరి అదృష్టం ఉంటుంది. కానీ కనుమ పండుగకు ఉన్న ఆధ్యాత్మిక శక్తి, తాంత్రిక శక్తి అపారమైనది. మన పెద్దలు ఊరికే ఏదీ చెప్పలేదు. కనుమ రోజున కాకిని చూసిన, పశువును పూజించిన కోటి జన్మల పుణ్యం అని శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కనుమ రోజు సాయంత్రం 7 గంటల్లోపు మీ ఇంటి పరిసరాల్లో లేదా మీ ఇంటి కప్పు పైన లేదా మీ పెరట్లో ఎక్కడైనా సరే ఒక కాకి కనుక కనిపిస్తే ఇలా చేయండి చాలు. మీ తలరాత మారిపోతుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. సంవత్సరమంతా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. అసలు కనుమ రోజున కాకి కనిపించడం వెనుక ఉన్న మర్మం ఏమిటి? ఆ కాకికి మనం ఏం పెట్టాలి? ఏం పెడితే సంవత్సరమంతా కలిసి వస్తుంది అనే విషయాలను ఈరోజు మనం అత్యంత వివరంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దైవ సంబంధమైన విషయాలు నలుగురికి చేరాలనే సదుద్దేశంతో ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే విషయాలు మీ జీవితాన్ని మలుపు తిప్పేవిగా ఉంటాయి. అలాగే కింద ఉన్న కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని భక్తితో కామెంట్ చేయండి. కనుమ అంటే పశువుల పండుగ అని, వ్యవసాయానికి సహకరించిన మూగ జీవాలకు కృతజ్ఞత చెప్పే రోజు అని అందరికీ తెలుసు. రైతులు తమ పొలాల్లో కష్టపడి పనిచేసిన ఎద్దులను, పాలిచ్చిన ఆవులను, పశువులను అందంగా అలంకరించి పూజిస్తారు. కానీ దీని వెనుక ఒక రహస్యమైన ఆధ్యాత్మిక కోణం, పితృదేవతలకు సంబంధించిన ఒక బలమైన నమ్మకం దాగి ఉంది. మన పురాణాల ప్రకారం, శాస్త్రాల ప్రకారం కనుమ రోజున స్వర్గలోకం నుండి, పితృలోకం నుండి మన పితృదేవతలు అంటే మనల్ని వదిలి వెళ్ళిన మన తాత ముత్తాతలు, మన పూర్వీకులు మరియు దేవతా గణాలు అన్నీ కూడా భూమి మీదకి వస్తాయి. సంవత్సరానికి ఒక్కసారి తమ వంశస్థులను చూసుకోవడానికి, తమ పిల్లలు మనవలు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి వారు ఆతృతగా భూమికి దిగి వస్తారు. వారు నేరుగా మానవ రూపంలో వస్తే మనం గుర్తుపడతామని, లేదా వారి తేజస్సును మనం చూడలేమని, వారు సామాన్యమైన మన నిత్య జీవితంలో కనిపించే కాకుల రూపంలో లేదా ఇతర పక్షుల రూపంలో భూమి మీద సంచరిస్తారు. ఎందుకు వస్తారు అంటే కేవలం చూడడానికే కాదు, పరీక్షించడానికి కూడా వస్తారు. తమ వంశస్థులు పండుగను ఎలా జరుపుకుంటున్నారు? ధర్మబద్ధంగా ఉన్నారా? నోరు లేని జీవాల పట్ల వారికి ఎంత దయ ఉంది? తమను ఇంకా గుర్తుపెట్టుకుని గౌరవిస్తున్నారా? లేదా తమకు పెట్టాల్సిన పిండ ప్రధానాలు, తర్పణాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని పరీక్షించడానికి వారు కాకుల రూపంలో మన చుట్టూనే తిరుగుతూ, మన ఇంటి గోడల మీద వాలుతూ మన ప్రవర్తనను గమనిస్తూ ఉంటారు. కాబట్టి కనుమ రోజున కనిపించే ప్రతి కాకిని కేవలం ఒక పక్షిలా చూడకండి. అది మీ పితృదేవతల ప్రతిరూపం అని, మీ తాతో ముత్తాతో ఆ రూపంలో వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని భావించండి. మన ధర్మంలో వాయస బలి లేదా కాకికి అన్నం పెట్టడం అనేది తరతరాలుగా వస్తున్న ఆచారం. కానీ కనుమ రోజున దీనికి 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. సాధారణ రోజుల్లో కాకికి అన్నం పెడితే శనిదోషం పోతుంది, పితృ రుణం తీరుతుంది. కానీ కనుమ రోజున కాకికి అన్నం పెడితే మన కష్టాలు తీరుతాయి. అందుకే కనుమ రోజున కాకులు మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు, మీ ఇంటి ప్రాంగణంలోనికి ప్రవేశించినప్పుడు వాటిని చూసి అసహించుకున్నా, అమ్మో కాకి అరుస్తుంది, ఏదో అశుభం అని భయపడినా, వాటిని విసుక్కున్నా లేదా కర్రలతో రాళ్లతో తరిమివేసిన అది మహాపాపం, బ్రహ్మ హత్యా పాతకంతో సమానమైన దోషం చుట్టుకుంటుంది. మీరు కాకిని తరిమేస్తే సాక్షాత్తు మీ ఇంటికి అతిథిగా వచ్చిన మీ పితృదేవతలను అవమానించి గడప బయటకు గెంటేసినట్టే అవుతుంది. అలా చేస్తే వారు మనస్తాపానికి గురై ఆగ్రహించి మీకు శాపం ఇచ్చి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. పితృశాపం అనేది చాలా ప్రమాదకరమైనది. దేవుడు వరమిచ్చిన పితృదేవతలు శపిస్తే ఆ వరం కూడా పనిచేయదు అంటారు పెద్దలు.
ఆ శాపం వల్ల ఇంట్లో ఎప్పుడూ లేని గొడవలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, పిల్లలు చదువులో వెనుకబడిపోవటం, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలకపోవటం, ఊహించిన అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. వంశ అభివృద్ధి ఆగిపోతుంది. కాబట్టి కనుమ రోజున కాకులను సాక్షాత్తు దేవతల్లా భావించి పూజించాలి. ఒకవేళ మీ అదృష్టం బాగుండి మీరు చేసుకున్న పుణ్యం పండి రేపు సాయంత్రం 7 లోపు అంటే సూర్యాస్తమయానికి కాస్త ముందు వరకు మీ ఇంటి ముందరో, ఇంటి కప్పు పైనో లేదా మీ ఇంటి చుట్టూ మీతో కాకి కనిపిస్తే లేదా కాకి అరుపు వినిపిస్తే వెంటనే సంతోషించండి. మీ కష్టాలు తీరిపోయే సమయం ఆసన్నమైందని గుర్తించండి. ఎందుకంటే సాక్షాత్తు ఆ దైవమే మీ పితరులై మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కరుణించడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. కనుమ రోజున కాకి ఇంటికి రావటం అంటే దేవుడు మన ఇంటికి శాంతిని తీసుకురావడానికి వచ్చినట్లే అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. అసలు విషయానికి వస్తే రేపు కనుమ రోజున కాకి కనిపించినప్పుడు ఏం చేస్తే మీ అదృష్టం మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కనుమ రోజున మనం పశువులను పూజించినట్టే కాకులకు కూడా ప్రత్యేకమైన నైవేద్యం పెట్టాలి. మీరు మీ ఇంట్లో ఏ వంటకాలు వండుకున్నా సరే అందులో మొదటి భాగాన్ని కాకి కోసం తీసి పక్కన పెట్టాలి. కనుమ రోజున అందరూ తప్పనిసరిగా గారెలు వండుకుంటారు కదా. మీకు ఏ సమయంలో కాకి కనిపించినా ఆ గారెలను చిన్న చిన్న ముక్కలుగా చేసి కాస్త నెయ్యి కలిపి కాకికి పెట్టండి. ఒకవేళ గారెలు వండకపోతే మీరు వండుకున్న అన్నం, పప్పు లేదా కూరను ఒక విస్తరాకులో పెట్టి కాకికి సమర్పించండి. లేదా సంక్రాంతికి మనం చేసుకునే పిండి వంటలు అంటే జంతికలు, చెక్కలు, నువ్వుల ఉండలు లేదా అరిసెలు, ఇలా మీ దగ్గర ఏది ఉన్నా సరే భక్తితో కాకికి వేయండి. ఆ ఆహారాన్ని పెట్టేటప్పుడు స్వామి మా ఆహారాన్ని స్వీకరించి మమ్మల్ని దీవించు అని మనసులో ప్రార్థించండి. కాకి ఆ ఆహారాన్ని తినటం మొదలుపెట్టినప్పుడు మీరు అక్కడ నిలబడి అత్యంత ఏకాగ్రతతో ఒక శక్తివంతమైన మంత్రాన్ని 3 సార్లు జపించాలి. ఈ మంత్రం మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నిటినీ తొలగించేస్తుంది. ఆ మంత్రం ఓం పితృదేవాయ నమః, ఓం కార్యసిద్ధి ప్రదాయ నమః, ఓం లక్ష్మీ ప్రదాయ నమః అని 3 సార్లు జపించండి. మంత్రం జపిస్తూ కాకి ఆహారం తినటం మీరు చూస్తే ఆ క్షణం నుండి మీ జాతకంలో ఉన్న దౌర్భాగ్యమంతా కూడా తొలగిపోతుంది. అపమృత్యు దోషాలు ఉన్నా, గ్రహ దోషాలు ఉన్నా పటాపంచలైపోతాయి. ఆ పితృదేవతల ఆశీస్సులతో మీ ఇంట్లో ధన ప్రవాహం మొదలవుతుంది. ఆ సంవత్సరం పొడవునా మీరు డబ్బు కోసం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, ఉండదు కూడా. ఏదో ఒక రూపంలో ధనం మీ దగ్గరకు చేరుతూనే ఉంటుంది. కాకిని శనిదేవుడి వాహనంగా కూడా మనం కొలుస్తాం. కాబట్టి కనుమ రోజున కాకిని తృప్తిపరచడం వల్ల శనిదోషాలు కూడా తొలగిపోతాయి. ఏళ్ల తరబడి వేధిస్తున్న కోర్టు కేసులు, అప్పుల బాధలు, శత్రువుల ఇబ్బందుల నుండి మీకు విముక్తి కలుగుతుంది. ధన సంపాదన పెరగటమే కాకుండా వచ్చిన ధనం ఇంట్లో నిలుస్తుంది. చాలామందికి డబ్బు వస్తుంది కానీ ఏదో ఒక ఖర్చు రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి వారు ఈ కనుమ రోజున కాకికి ఆహారం పెడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ పనిని సాయంత్రం 7 గంటల్లోపు పూర్తి చేయాలి. ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత కాకులు తమ గూళ్లకు చేరుకుంటాయి. ఆలోపు మీరు ఇచ్చే ఆహారాన్ని అవి స్వీకరిస్తేనే మీకు ఆ పుణ్యఫలం దక్కుతుంది. కాకి ఆహారాన్ని స్వీకరించి కావు కావు అని అరిస్తే అది మీకు శుభ సంకేతం. మీ కోరికలు త్వరలోనే నెరవేరుతున్నాయని దానికి అర్థం. ఒకవేళ కాకి వెంటనే ఆహారాన్ని తినకపోయినా సరే మీరు ఆ ఆహారాన్ని కాకికి అదే చోట ఉంచి దండం పెట్టుకుని వచ్చేయండి. మీ భక్తిని చూసి పితృదేవతలు తప్పక శాంతిస్తారు. కనుమ పండుగ అంటేనే సంతోషాల హరివిల్లు. ఆ హరివిల్లు మీ ఇంట్లో ఎప్పుడూ ఉండాలని, ఆ పితృదేవతల ఆశీస్సులతో మీరు అపర కుబేరులు కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పవిత్రమైన రోజున మీలోని అహంకారాన్ని వదిలి జీవ కారుణ్యంతో మెలగండి. నోరు లేని జీవులకు మీరు పెట్టే ఒక్క ముద్ద అన్నం మీ 7 తరాల పాపాలను కడిగివేస్తుంది. ఆ సూర్యభగవానుడి వెలుగులు, గోమాత ఆశీస్సులు, పితృదేవతల దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలంటే తప్పనిసరిగా ఈరోజు కాకులకు ఈ ఆహారాన్ని పెట్టి శుభ ఫలితాలను పొందండి. పవిత్రమైన రోజున ఏ కూరలకు దూరంగా ఉండాలో తెలుసుకోవటం చాలా అవసరం. శాస్త్రాల ప్రకారం కనుమ రోజున కొన్ని రకాల కూరలు తింటే మీ జీవితంలో అనవసరమైన కష్టాలు, దరిద్రము చుట్టుముట్టే ప్రమాదం ఉందని పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు. వీటిల్లో మొదటిది కాకరకాయ. ఈరోజు కాకరకాయని ఏ రూపంలోనూ కూడా తినకూడదు.
కాకరకాయ అంటేనే చేదుకు ప్రతీక. కనుమ వంటి రోజున ఈ చేదు పదార్థాన్ని కనుక మీరు తింటే సంవత్సరం మొత్తం మీ జీవితంలో చేదు అనుభవాలు ఎదురవుతాయని, పట్టిందల్లా ఫలించకుండా కష్టాలు వెంటాడుతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాకరకాయ తినడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి రాకుండా దరిద్రం వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అందుకే ఈరోజు కాకరకాయను పొరపాటున కూడా వండకండి, తినకండి, కొని ఇంటికి కూడా తీసుకురాకండి. కూర రూపంలో కావచ్చు, ఫ్రై రూపంలో కావచ్చు, పులుసు రూపంలో కావచ్చు, ఏ రూపంలోనూ తినవద్దు. అలాగే కనుమ రోజున అస్సలు ముట్టకూడని మరో కూరగాయ చిక్కుడుకాయ. చిక్కుడుకాయ పేరులోని చిక్కు ఉంది. కనుమ రోజున చిక్కుడుకాయ తింటే జీవితంలో లేనిపోని చిక్కులు, సమస్యలు ఎదురవుతాయని, చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఈరోజు చిక్కుడుకాయ తింటే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు రావటం లేదా అనవసరమైన గొడవల్లో చిక్కుకుపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఒక్కరోజు చిక్కుడుకాయకు దూరంగా ఉండటం మీ కుటుంబానికి ఎంతో శ్రేయస్కరం. అలాగే ఈరోజు బఠానీ కూర కూడా పొరపాటున కూడా తినకూడదు. అంటే పచ్చి బఠానీలు ఉంటాయి కదా, ఆ బఠానీలను కూడా ఈరోజు తినకూడదు. కాదని తింటే దురదృష్టం పడుతుంది. అంటే బఠానీతో కూర వండుతారు, అలాగే కూరల్లో కలుపుకొని వాడుతూ ఉంటారు కదా. అంటే బంగాళదుంప బఠానీ, బీరకాయ బఠానీ, వంకాయ బఠానీ, ఇలా ఏ రూపంలోనూ ఈరోజు పచ్చి బఠానీలను తినకూడదు. గ్రహదోషాలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఎదురవుతూ ఉంటాయి. ఇకపోతే మనందరికీ ఎంతో ఇష్టమైన ఊరగాయలు లేదా పచ్చళ్ళ విషయంలో కూడా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. కనుమ పండుగ నాడు ఊరగాయలు తినకూడదు. ఊరగాయల్లో ఉండే అధిక ఉప్పు మరియు కారం ఈ పవిత్ర రోజున మీ శరీరంలో తాపస గుణాన్ని పెంచుతాయని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని శాస్త్రం చెప్తోంది. పచ్చళ్ళు తింటే ఇంట్లో అశాంతి నెలకొంటుందని, అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఉన్నారు. దీనితో పాటు కనుమ రోజున పెరుగును కూడా తీసుకోకపోవటం చాలా మంచిదని పెద్దలు సూచిస్తూ ఉన్నారు. ఈ చలికాలంలో పెరుగు తినటం వల్ల కఫం పెరిగి ఆరోగ్యానికి ఇబ్బంది కలగవచ్చు. పైగా కనుమ రోజున పెరుగుకు బదులు మినుములతో చేసిన పదార్థాలకే ప్రాముఖ్యత ఇవ్వాలి. పొరపాటున కూడా ఈరోజు కాకరకాయ, చిక్కుడుకాయ, ఊరగాయ, పెరుగు జోలికి వెళ్ళకండి. వీటిని తింటే మీరు సంవత్సరమంతా అశాంతితో గడపాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి. అందరూ ఈరోజు ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్త పడండి. ఈ కనుమ రోజు ఆవుకు ఒక ఆహారాన్ని పెడితే సంవత్సరమంతా కలిసి వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు కనుమ పండుగ అంటేనే పశువుల పట్ల మన కృతజ్ఞతను చాటుకునే గొప్ప రోజు. ఆ ఆవును సాక్షాత్తు ముక్కోటి దేవతల నిలయంగా, మహాలక్ష్మి స్వరూపంగా మనం కొలుస్తాం. అందుకే ఈ పవిత్రమైన కనుమ రోజున మీరు ఆవును ప్రత్యేకంగా పూజించినప్పుడు కానీ, లేదా అనుకోకుండా మీ ఇంటి దగ్గర రోడ్డు మీద ఆవు కనిపిస్తే కానీ అస్సలు వదిలిపెట్టకండి. ఆ సమయంలో మీరు ఆవుకు పచ్చటి రంగులో ఉండే తాజా ఆకుకూరలను కానీ, అంటే తోటకూర, పాలకూర, గోంగూర, చుక్కకూర లాంటి ఆకుకూరలను లేదా రాత్రంతా నానబెట్టిన మినుములలో బెల్లం కలిపి కానీ తినిపించండి. ఒకవేళ వీలుంటే మినుములతో వండిన గారెలు లేదా ఇతర ఆహార పదార్థాలను ఆవుకు ప్రేమతో సమర్పించండి. శాస్త్రాల ప్రకారం కనుమ రోజున గోమాతకు ఈ పదార్థాలను తినిపించటం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. ఆవు నోటి ద్వారా మనం అందించే ఈ ఆహారం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి చేరుతుందని నమ్మకం. ఇలా చేయటం వల్ల మీ కుటుంబంపై ఉన్న గ్రహదోషాలన్నీ తొలగిపోయి సంవత్సరం పొడవునా అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ ఇంట్లోని దరిద్రం పటాపంచలై ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం వరిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనవర్షం కురుస్తుంది. ఆవు ఆకలి తీర్చడం అంటే ఈ సృష్టిని తృప్తిపరచటమే. అందుకే ఈ కనుమ రోజున మర్చిపోకుండా ఆవుకు పచ్చని ఆకుకూరలు, మినుములు పెట్టి ఆ గోమాత ఆశీస్సులు తీసుకోండి. దీనివల్ల మీకు, మీ పిల్లలకు ఆయురారోగ్యాలు కలగటమే కాకుండా మీ ఇల్లు సుఖశాంతులతో కలకలలాడుతుంది. ఈ చిన్న పని మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తుంది. రాబోయే ఏడాది మొత్తం మీకు రాజయోగంలా మారుతుంది. ఇది మన పెద్దలు చెప్పిన సత్యం. కాబట్టి ఈ కనుమ రోజున గోసేవ చేసి పుణ్యాన్ని మూటకట్టుకోండి. అలాగే ఈ కనుమ రోజున చాలామంది పెద్దలను తలుచుకుని బట్టలు పెట్టుకుంటూ ఉంటారు. కొందరు సంక్రాంతి రోజు కూడా పెట్టుకుంటారు. మీ ఇంటి ఆచారాన్ని బట్టి ఏ రోజైనా పెద్దలకు పెట్టుకోవచ్చు. దీనికోసం మీరు ఇంట్లో వండుకున్న పిండి వంటలు, అన్నము, కూరలు అన్నిటినీ ఒక అరటి ఆకులో కానీ లేదా ప్లేట్లో కానీ వడ్డించి మీ ఇంట్లో ఉన్న పెద్దల ఫోటోల ముందు ఉంచాలి. అలాగే బట్టలను కూడా వారి ముందు పెట్టుకోవాలి. తర్వాత
ఆ ఫోటోలకు దండం పెట్టుకొని వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పెద్దల ఫోటోలు లేకపోయినా కంగారు పడవలసిన పని లేదు. మన సాంప్రదాయంలో దీనికి ఒక చక్కని మార్గం ఉంది. మీ ఇంటి గోడ మీద పసుపుతో కానీ లేదా శుద్ధతో కానీ గోవిందనామం వేసుకోవాలి. ఆ గోవిందనామాన్ని పెద్దల రూపంగా భావించి దాని ముందే మీరు వండుకున్న పదార్థాలను నైవేద్యంగా పెట్టి బట్టలను కూడా పెట్టుకొని మొక్కుకోవచ్చు. ఈరోజు ఆవులను, ఎద్దులను పూజిస్తారు. ఈ పశువుల పండుగ సందర్భంగా కాటమరాయుడు అనగా పశువుల దేవుణ్ణి పూజించటం ప్రతి గ్రామంలో కనిపిస్తుంది. ఊరి పొలిమేర్లలో ఉండే ఈ కాటమరాయుడు ఆ గ్రామంలో పశువులను కాపాడుతాడని గ్రామస్తులు మరియు రైతుల నమ్మకము. అందుకే అలంకరించిన పశువులతో ఎద్దుల బండ్లు కట్టి పిల్లా పాపలతో సహా కాటమరాయుడి గుడికి లేదా పొలిమేర్లలో ఉండే గ్రామదేవత గుడికి చేరుకుని అక్కడ బోనం అనగా పొంగలి కుండ సమర్పిస్తారు. అలాగే సంవత్సరమంతా కూడా ఎలాంటి సమస్యలు రాకుండా పంటలు పండాలని మొక్కుకుంటూ ఉంటారు. తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటూ ఉంటారు. అప్పుడే గతంలో మొక్కుకున్న మొక్కులను చెల్లిస్తూ వాళ్ళ మొక్కుల ప్రకారము కోళ్ళు, మేకలు, పొట్టేళ్ళు బలిస్తారు. ఆ బలిచ్చిన రక్తాన్ని పొంగలిలో కలిపి దేవునికి నైవేద్యం పెట్టి మిగిలింది తీసుకుని వెళ్ళి తమ తమ పొలాలలో చల్లుతారు. అలా చేస్తే పంటలు బాగా పండుతాయని వాళ్ళ నమ్మకము. బలి ఇచ్చిన మూగ జీవాలను ఇంటికి తీసుకుని వెళ్ళి వండుకుని తింటారు. ఈ కనుమ రోజే చాలామంది పెద్దలకు అంటే పితృదేవతలకు పూజలు కూడా చేసుకుంటూ ఉంటారు. పెద్దలను తలుచుకుంటూ ఉంటారు. ఇక అసలు విషయంలోనికి వస్తే కనుమ పండుగ అంటే పశువుల పండుగ. పంటల పండుగ మాత్రమే కాదు, అది మన ఆరోగ్యాన్ని, ఆయుష్ను కాపాడుకునే పండుగ కూడా. శాస్త్రాల ప్రకారం కనుమ రోజున అందరూ తప్పనిసరిగా ఒక పదార్థాన్ని భుజించాలి, లేదంటే అపమృత్యు దోషాలు కలుగుతాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, యముడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని శాస్త్రాల్లోనే ఉంది. మరి ఈరోజు తప్పక తినాల్సిన పదార్థమే మినుములు. అవును, కనుమ రోజున మినుములతో చేసిన వంటకాలు తినటం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అదొక గొప్ప ఆరోగ్య సూత్రం మరియు ఆధ్యాత్మిక రహస్యం. కనుమ నాడు మినుములు తినాలి అనే సామెత కూడా మన తెలుగునాట ప్రాచుర్యంలో ఉంది. ఈ ఆచారాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో వారికి వచ్చే సంవత్సరం కనుమ పండుగ వచ్చే వరకు ఏదో ఒక ఆరోగ్య సమస్య వెంటాడుతూనే ఉంటుందని, ఆర్థికంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. కనుమ రోజున మినుములను ముట్టుకోకపోవటం అనేది యమధర్మరాజుకు ఆగ్రహాన్ని కలిగిస్తుంది. యముడు అంటే మృత్యువుకు అధిపతి. కనుమ రోజున ఈ నియమాన్ని పాటించని వారికి అపమృత్యు దోషాలు అంటే అకాల మరణగండాలు కలిగేలాగా యముడు శపిస్తాడు. అందుకే కనుమ రోజున మీరు ఏం తిన్నా తినకపోయినా మినుములతో చేసిన వంటకాన్ని మాత్రం ఒక ముద్ద అయినా సరే నోట్లో వేసుకోవాలి. మరి మినుములతో ఏం వండుకోవాలి అని మీకు సందేహం రావచ్చు. కనుమ రోజున మన ఇళ్లలో సాధారణంగా గారెలు వేసుకుంటూ ఉంటారు. గారెలు మినుములతోనే చేస్తారు కాబట్టి ఇది చాలా శ్రేష్టం. ఈ గారెలను మన పితృదేవతలకు అంటే గతించిన పెద్దలకు ప్రసాదంగా పెట్టి ఆ తర్వాత మనం స్వీకరించాలి. ఇలా చేయటం వల్ల మన పితృదేవతల ఆశీస్సులతో పాటు యముని అనుగ్రహం కూడా లభిస్తుంది. ఒకవేళ మీరు గారెలు చేసుకోలేకపోతే మినుములతో చేసిన సున్నుండలు, ఇడ్లీ, అట్టు, పునుగులు లేదా మినప బూరెలు ఇలా ఏ రూపంలోనైనా సరే మినుములను ఖచ్చితంగా తినాలి. కొంతమంది మినుములతో కూర వండుకుంటూ ఉంటారు. అది తిన్నా కూడా చాలా మంచిది. అవేమీ కుదరని వారు కనీసం కొన్ని మినుములను ఉడకబెట్టుకుని అయినా సరే ప్రసాదంగా తీసుకోవాలి. ఇలా కనుమ రోజున మినుములు తింటే మీ శరీరంలో ఒక కొత్త శక్తి ప్రవేశిస్తుంది. అసలు ఈరోజు మినుములు ఎందుకు తినాలి అని మీకు సందేహం రావచ్చు. దీని వెనుక ఉన్న ఆరోగ్య కారణాన్ని గమనిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. సంక్రాంతి సమయం అంటేనే చలికాలం తారాస్థాయిలో ఉండే సమయం. ఈ చలి వల్ల మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గిపోయి జీర్ణశక్తి మందగిస్తుంది, కీళ్ళ నొప్పులు వస్తాయి, రోగనిరోధక శక్తి తగ్గుతుంది. మినుములు ప్రకృతి సిద్ధంగా శరీరంలో ఉష్ణాన్ని కలిగిస్తాయి. కనుమ రోజున మినుములు తినటం వల్ల మన శరీరము ఆ తీవ్రమైన చలిని తట్టుకోగల సామర్థ్యాన్ని పొందుతుంది. మినుములలో ప్రోటీన్లు, ఫైబరు మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన ఎముకలను దృఢపరుస్తుంది. ఈ సమయంలో మినుములు తినేవారికి వచ్చే ఏడాది పొడవునా ఎముకలకు సంబంధించిన సమస్యలు, వ్యాధులు రావు. అందుకే మన పెద్దలు పండుగ పేరుతో ఈ ఆరోగ్య రహస్యాన్ని మనకు అందించారు. కానీ ఈ నియమాన్ని విస్మరిస్తే మాత్రం పరమ దరిద్రం పట్టుకుంటుందని ఎందుకు అన్నారంటే ఆరోగ్యం లేని చోట సంపద ఉండదు.
ఎప్పుడైతే మీరు ఈ కాలానుగుణమైన ఆహారాన్ని తీసుకోరో మీ శరీరం బలహీనపడి రోగాల బారిన పడుతుందో దానివల్ల మీ సంపాదన అంతా ఆసుపత్రి పాలవుతుంది. అందుకే దీన్ని దరిద్రంగా అభివర్ణించారు. అలాగే యముడి కోపం అంటే మరేమిటో కాదు, అపమృత్యువు మరియు అనారోగ్యము. కనుమ రోజు మినుములు తినకపోవటం వల్ల శరీరంలో వాతదోషాలు పెరిగి ప్రాణాపాయం కలిగించే వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆయుర్వేదం చెప్తుంది. అందుకే యముడిని శాంతింపచేయడానికి, ఆయుష్ను పెంచుకోవడానికి కనుమ రోజు మినుములే దివ్య ఔషధం. కనుక రేపు కనుమ రోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి దైవ ప్రార్థన ముగించుకుని మీ ఇష్ట దైవానికి లేదా పితృదేవతలకు మినుములతో చేసిన వంటకాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఆ తర్వాత ఇంటిల్లిపాది ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. ఇలా చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. మినుములు రాహు శనిగ్రహాల దోషాలను కూడా పోగొడతాయి. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారో వారు కనుమ రోజున తప్పకుండా మినుములను ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. దీనివల్ల మీ ఆరోగ్య సమస్యల నుండి మీరు త్వరగా బయటపడగలుగుతారు. మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి ఆ యమధర్మరాజు మిమ్మల్ని కాపాడుతాడు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుమ రోజున కేవలం మనం తినడమే కాదు, నోరు లేని జీవాలకు కూడా సహాయం చేయాలి. ముఖ్యంగా ఈరోజు కాకులకు మినుములతో చేసిన ఆహారాన్ని పెట్టడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు. పితృదేవతల ఆశీస్సులు ఉన్న చోట లక్ష్మీదేవి తాండవిస్తుంది. అందుకే రేపు కనుమ రోజున మినుములు తిని మీ అదృష్టాన్ని పెంచుకోండి. ఈ నియమాన్ని పాటించిన వారికి వచ్చే సంవత్సరం వరకు ఎటువంటి ఆపదలు రాకుండా రాజయోగం పడుతుంది. మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఇంటి నిండా ధన ధాన్యాలు వచ్చి చేరుతూ ఉంటాయి. అందుకే అందరూ రేపు రాబోయే కనుమ పండుగని నిర్లక్ష్యం చేయకండి. రేపే కనుమ కదా, ఏదో ఒకటి తినేద్దాంలే అని అనుకోకుండా పద్ధతిగా మినుములతో చేసిన ఆహారాన్ని తీసుకోండి. మీ మిత్రులకు, బంధువులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. ఒక మంచి విషయాన్ని 10 మందికి చెప్పటం వల్ల కూడా మనకు పుణ్యం దక్కుతుంది. తప్పనిసరిగా ఈరోజు అందరూ మినుములు తినటం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.